ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక పునరుత్థాన దినములో ప్రభు సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించుటకు గణపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలనని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించును. మనము ఆయన వరము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు నీ కృప, నీ కాపుదల, నీ భద్రత సజీవ లెక్కలో ప్రభు మమ్మల్ని చేర్చి ఈ రీతిగా పునరుత్థాన దినములో సాయంకాలం వేళలో నీ పాదాల చెంతకు నడిపించు ప్రభా. నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండండి ప్రభు. ఈ ఆరాధనను జరిగించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా లైవ్లో పాల్పొప్పులు పొందుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి వాటిల ద్వారా నేను మహిమపరుస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. అయ్యా, మరి ప్రత్యేకంగా ఈ సమయంలో నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపి ఈ ఆరాధనను నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. శక్తి చేత కాదనిను, బలముతో నింది కాదనిను. శక్తి చేత కాదనిను, బలముతో నింది కాదనిను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవలెను, చదువు భూమిగా మారెదను. ఎంత మాత్రపు దానవు నీవలెను, చదువు భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నింది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నింది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా
భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు శక్తి కాదనెను బలముతో నిధి కాదనెను శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మనారాధిని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మనారాధిని చేతులని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. 83వ పాట. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించి చితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది సింహాల భోజనమైనా సంతోషముగా వెళ్ళిరి సింహాల భోజనమైనా సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది చెరసాలలో వేసిన సంఖ్యల్లో బిగిన చెరసాలలో వేసిన సంఖ్యల్లో
చెరసాల బ్రతలాయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపింపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపింపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమేన్. ఆమేన్. దయచేసి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ నీ వచనం. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కదా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఇక్కడ స్వబుద్ధి అంటే మనకు తెలుసు సొంత బుద్ధి. స్వబుద్ధి అంటే సొంత బుద్ధి. చాలా మటుకు ఏ పని చేసినా ఏ కార్యాన్ని చేయాలనుకున్నా సొంత ఆలోచన స్వబుద్ధితో చేస్తూ ఉంటారు. దేవుని చిత్తం ఏందో కనుక్కోవాలి. ఫస్ట్ మనం చేసే ప్రతి కార్యం వెనకాల దేవుని చిత్తము అయి ఉండాలి. స్వబుద్ధి మీద ఆధారము చేసుకోకూడదు. దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటి అంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. స్వబుద్ధి మీద ఇది అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే, వారు తోచినట్టుగా తన వ్యాపారాలను మొదలు పెడతారు. స్వబుద్ధి మీద ఆధారపడి ఏ పనైనా మొదలు పెడతారు కదా, అది క్లిక్ అవ్వదు. సొంత బుద్ధి మీద ఆధారపడిన వారి యొక్క బిజినెస్ ముందుకు కొనసాగదు. అందుకే ఏ కార్యము చేయాలన్నా, ఏ ఉద్యోగానికి నువ్వు వెళ్ళాలన్నా, ఏ ప్రయత్నంలో నీవు ఉన్నా, మొదట నీ పూర్ణ మనస్సుతో దేవుని మీద నమ్మిక ఉంచు. ఎవరి మీద? దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే ఆయన మీద నమ్మిక ఉంచి నీ కార్యాన్ని మొదలు పెడతావు చూడు, అది ఉన్నతంగా ఎదుగుతుంది. ఏదైనా కూడా అంచెలంచెలుగా ఉన్నతంగా ఆ యొక్క స్థితి ఎదుగుదలలోకి వెళ్తుంది. అందుకే సొంత బుద్ధి మీద ఆధారపడే వాళ్ళు, సొంత తెలివితేటలు నాకున్నాయని ఆధారపడే వారికి దేవుడు సెలవిస్తున్నాడు, స్వబుద్ధి మీద ఆధారపడకు. అందుకే అది కూడా నీ పూర్ణ హృదయంతో ఉండాలి. దేవుని మీద ఆధారపడేది. కొంచెం అటు కొంచెం ఇటు ఉంటే కూడా లాభం లేదు. పూర్ణముగా అనగా మనము పరిపూర్ణంగా ఉండే చంద్రుని చూస్తాం. ఎలా ఉంటుంది అది? నిండు చంద్రుడు పౌర్ణమి రోజు నిండుగా పరిపూర్ణంగా ఉంటుంది. అలాగా మన హృదయంలో దేవుని వైపు అలాంటి పరిపూర్ణత కలిగి ఉండాలి. పూర్ణమైన హృదయము కలిగి ఉంటేనే, ఆయన మీద నమ్మిక ఉంచితేనే అట్టి కార్యము జరుగుతుంది.
6వ నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. త్రోవలను సరళము చేయు. ఇది కూడా గొప్ప మాటనే. నీ ప్రవర్తన, మొదట ప్రవర్తన చూస్తున్నావు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అందుకే నువ్వు ఏ పని చేయాలన్నా పూర్ణ హృదయంతో మొదట యెహోవా మీద నమ్మిక ఉంచి ప్రవర్తన మార్చుకో. అట్టి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి నీ హృదయం తెరువు. అప్పుడు ఆయన నీ త్రోవలను, నీ బిజినెస్, నీ వ్యాపారం, నీ ఉద్యోగ భద్రత, నీ ఉద్యోగం, నీ కుటుంబ సమస్య, అది ఏదైనా ఉండని గాక త్రోవలను ఏం చేస్తాడంట? సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించాలి. ఆత్మీయలో మాటలు స్వీకరించాలి. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచితే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళం. అంటే ఇక మీదట ఏ అడ్డంకులు నీకు ఉండవు. సరళముగా తాఫీగా ఆ యొక్క వ్యాపారము గాని, ఉద్యోగం గాని, నువ్వు ఏమి తలపెట్టినా ప్రతి కార్యము గాని సరళముగా ముందుకు కొనసాగుతుంది. 7వ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. జ్ఞానిని కదా, ఇదే కొంపలు అరుస్తుంది. నేను జ్ఞానిని, నాకు చాలా తెలివితేటలు, నాకెవరు చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. ఇదే మనల్ని ఏం చేస్తుంది? మూర్ఖత్వంలోనికి నడిపిస్తుంది. నేను జ్ఞానిని కదా అనకూడదు. నువ్వెంత జ్ఞానివైనా దేవుని దృష్టిలో వెర్రివాడవే. ఏమంట? దేవుని దృష్టిలో వెర్రివాడవే. లోకరీత్యా జ్ఞానం నువ్వెంత సంపాదించుకున్నా నేను పరలోక పట్టణానికి చేర్చదు. ఆత్మీయ జ్ఞానంలో నీవు ఎదగాలి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. యెహోవా యందు ఏం పెట్టాలట? భయభక్తులు, చెడుతనమును విసర్జించాలి. నేను భయభక్తులు ఉండను, యెహోవా దగ్గర ఉంటాను, మరి చెడుతనాన్ని విడిచిపెట్టను అంటే కుదరదు. ఉంటే నువ్వు అటన ఉండు, లేదంటే ఇటన ఉండు. అటు ఇటు ఉంటానంటే పని జరగదు. అందుకే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుపెట్టుము. మరి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకకు సత్వను కలుగును. నీ దేహమునకేమిస్తాడట? ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్యము కొరకు మానవులు అనేకమైన లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా. లక్షలు వెనకంజ వేయట్లేదు. కరోనా కొరకు ఎన్ని లక్షలు పెట్టారో తెలుసు కదా. ఎన్ని లక్షలైనా కూడా వెనకకు తప్పించుకుంటారు. ఎంతైనా పర్వాలేదు, వ్యక్తి బ్రతకాల, ఈ వ్యక్తి బ్రతకాల, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. డాక్టర్ గారు అంటున్నారు ఆరోగ్యమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు? ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు మరి దేవుడు ఏమిస్తానంటాడు? ఒకవేళ దానికి ప్రతిఫలం ఉండాలి కదా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును కలగచేస్తాడు. డబ్బులు కాదు ఇక్కడ దేవుడు అడిగింది. దేవుడు అడిగింది ఏంటి? దేవుడు అడిగింది ఏంది? దేవుడు అడిగింది చెడుతనమును విసర్జించి భయభక్తులు కలిగి.
భయభక్తులు కలిగి చెడుతనం విషయం పెడితే దేవుడు ఆటోమేటిక్ గా నువ్వు రూపాయి ఖర్చు కాకుండా నీ ఆరోగ్యాన్ని దేవుడు ఉచితంగా ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. అంటే మనల్ని మార్చుకోమంటాడు. నీవు నీ యొక్క తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ వ్యక్తిగత జీవితం కానీ మొదట దాన్ని మార్చుకో, దాన్ని విడిచిపెట్టు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేస్తాడు? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వ కలుగచేస్తాడు. ఒక్కొక్కరు ఎముకల బలహీనతలో ఉంటారు కదా, ఒక్కొక్కరు ఎలా ఉంటారు? ఎముకల బలహీనతలో ఉంటారు. ఎముకలు నొప్పులు బాగా ఎముకలు నొప్పులుగా ఉంటాయి, బలహీనతలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎముకల నొప్పులైనా సరే, దేహానికి ఆరోగ్యమైనా సరే దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తానంటాడు. కేవలము భయముతో కూడిన భక్తిని కలిగి చెడుతనమును విసర్జిస్తే చాలు. దానికి ప్రమోషన్, ఆరోగ్యం ఇస్తాడు, ఎముకలకు సత్వ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదొక్క రూపాయి దేవుడు అడగట్లేదు మనకి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని చెప్పట్లేదు. కేవలం మనకే ఆత్మీయలో మనం ఎలా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాకపోతే ఆరోగ్యం పొందుకుంటావు, దేహానికి ఆరోగ్యాన్ని పొందుకుంటావు, దేహానికి సత్వను, ఎముకలకి సత్వాన్ని పొందుకుంటావు. కానీ కొంతమంది అంటారు, వారి జీవితంలో ఏమంటారు? అయ్యా నాకు ఈ స్వస్థత కలిగితే చాలు, దేవుని సన్నిధిలో నేను ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతా. వారు బాగైతే దేవుని సన్నిధికి అది తెస్తా, ఇది తెస్తా, ఇలా చేస్తా, అలా చేస్తా అని ప్రామిస్ చేస్తారు. కానీ అంత బాగైన తర్వాత ఏది ప్రామిస్ చేశారో దాన్ని మర్చిపోతారు కదా. ఇది చాలా జరుగుతాయి సంఘాల్లో. చాలా దురదృష్టం ఇది. దేవునితో స్వస్థత పొందుకుంటారు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటారు, దేవునికి ఇష్టమన్న మాటను మాత్రము మరచిపోతారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు. కాబట్టి అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. ఇది సాధ్యమా? అవ్వదు. ఏదైనా చేస్తాం కదా, ఇది మాత్రం జరగదు, చేయలేమంటాం. ఎందుకంటే దేవుడేమో ఎముకకు ఆరోగ్యానికి, దేహమునకు ఆరోగ్యాన్ని ఇస్తానంటాడు, ఎముకలకు సత్వాన్ని ఇస్తానంటాడు. ఈ ఆరోగ్యము, ఎముకలో సత్వం ఉంటేనే నువ్వు ఉద్యోగం చేస్తావు, నీ ప్రయాణం కొనసాగుతుంది, నీ డ్యూటీకి వెళ్తావు, బస్సులు ఎక్కుతావు, వాహనం తోలుతావు, వాహనంలో బైక్లో నువ్వు డ్రైవ్ చేస్తావు. నువ్వు ఏదో ఒక రకంగా నువ్వు నడవాలంటే నీ దేహం నీకు సహకరించావు. మరి దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేసి ఉదయకాలానికి మేల్కొనిచ్చి ఆ ఉద్యోగానికి నువ్వు రెడీ అయి ఉద్యోగానికి వెళ్తున్నావు, వస్తున్నావు, రాబడి సంపాదిస్తున్నావు. కేవలం ఎట్లా సంపాదిస్తున్నావు? ఇది నీకు ఆయన ఆరోగ్యం ఇస్తేనే కదా, ఆయన నీ ఎముకలకు సత్వ ఇస్తేనే కదా నువ్వు చేయగలుగుతున్నావు. అదేట్లయితే బ్రదర్, నా సొంతగా నేను కష్టపడతా, నా తెలివితేటలో నేను కష్టపడతా అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది మూర్ఖత్వమైన మాట. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీ స్వబుద్ధి మీద నువ్వు ఏమి కలిగి ఉన్నావో అది క్రీస్తు యందు కలిగి ఉన్నావని గ్రహించు. నువ్వు కలిగి ఉన్నదంతా కూడా నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఈ రకంగా ఆయన ఇచ్చినదే మన దగ్గర ఉన్న తప్ప మనదంటూ ఏమీ లోకంలో. నీవు ఇచ్చిన ఈ బలం, నీళ్ళు త్రాగుతున్న ఈ జలం, అనుభవించు ఈ కదా, అన్ని ఆయన ద్వారానే. నీదంటూ ఏమీ లోకంలో లేదు. ప్రియా దేవుని బిడ్డ, మురిసిపోతూ ఉంటారు. ఎవరు తెలుసా వారు?
వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడేవాళ్ళు. నాది నేను సంపాదించిన. ఎంతమంది లేరండి, కొలలుగా ఉన్నారు ఈ మాట పలికే వాళ్ళు. చాలా మరి స్వబుద్ధి మీద ఆధారపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు ఆయన నీ ప్రవర్తన నువ్వు మార్చుకో. నువ్వు దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఆ తర్వాత నీ ఆరోగ్యానికి నీ దేహమునకు ఆరోగ్యం ఇస్తా, నీ ఎముకలకు సత్వ ఇస్తా, నువ్వు చేసుకునే బలాన్ని నీకు ఇస్తా. ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, 100 మైల్స్ నువ్వు ప్రయాణం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు క్షేమాన్ని కలుగ చేస్తున్నా. నువ్వు విమానంలో ప్రయాణం చేసిన, ట్రైన్లో ప్రయాణం చేసిన, బస్సులో ప్రయాణం చేసిన, కారులో ప్రయాణం చేసిన, ఏ విధంగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు ఆయన ద్వారానే అని నువ్వు గ్రహించు. ఎందుకంటున్నాడు మరి నీ ఎముకలకు సత్వను కలగచేస్తుంది. ఆ బలాన్ని పొందుకుంటున్నావు, అతి ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ఉద్యోగాన్ని చూసుకో. మరి అందుకే దేవుడు అంటాడు ఏమంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఇవ్వు అంటాడు. ఇక్కడికి వచ్చే వరకు అది మాత్రం జరగదు అంటాం కదా. ఆ ఒక్కటి మాత్రం అడగకు, ఆ ఒక్కటే మాలో నుంచి చేయాలని పని అంటాడు. అందుకే ప్రభు అంటాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి, ఈ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతగా మనకు చేస్తూ ఉంటే మనము ఆయనకు ఇవ్వడానికి మాత్రం ఏమాత్రం ముందుకు రాము. కానీ అన్ని మేలులు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ పెరగాలి, చేస్తున్నదంతా వ్యాపారం ముందుకు వెళ్ళాలి. అందుకే స్వబుద్ధి మీద ఆధారం చేసుకుంటే నువ్వు మరి ఏ పని కూడా నీ వల్ల అవదు. 85వ కీర్తనలో ఒక మాట చూసుకుంటాం. కీర్తనలు 85. ఎనభై కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొని ఉన్నవి. చూసారా ఏమంట? నీ కృపా సత్యములు కలుసుకొని నీతి సమాధానములు ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొని ఉన్నది. చూసారా ఈ యొక్క ఉచితముగా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీవు మరి ఆయన కృపా సత్యములు మరి ఆయన సమాధానములు ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొని ఉన్నారు. ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఇది. మరి ఈ యొక్క సిచ్యువేషన్ లో నువ్వు ఆయన కృపా సత్యము కలిగి ఉన్నావా? మరి నీ స్వబుద్ధి మీద ఆధారపడి ఉన్నావా? గ్రహించు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని కృపా సత్యములు రాజులు కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకొను. ఆయన కృప లేకపోతే ఏమున్నా దండుగానే అంటున్నాడు. ఆయన కృపా సత్యమును రాజుకు కాపాడుతుంది. అందుకే మరి కృప వలన అతడు తన సింహాసనమును మరి ఏం చేస్తాడంట? స్థిరపరచుకుంటాడు. అందుకే రాజు గీతల మీద ఏమై ఉండాలి? కనికరము కలిగి ఉండాలి. ఆయన అధికారమైన వ్యక్తి. రాజు అంటే బీదవారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, బీదవారి పట్ల సహాయం చేసే గుణం ఉండాలి. ఆయన రాజుగా ఉన్నాడు, బీదవారిని చేరదీసేవాడుగా ఉన్నాడు. అందుకే కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. కృప వలననే ఏది చేయాలన్నా దేవుని కృప ఉంటేనే రాజు సైతం సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. అందుకే కృపా సత్యములు రాజును కాపాడును. ఆ కృప లేకపోతే ఏది కూడా, అన్ని ప్రయత్నాలు వ్యర్థమే.
ఏ ప్రయత్నం కూడా నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వచనం. ఇవియే మా వలన జరుగుతున్నవి, న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది, నీతి దూరమున నిలిచి ఉన్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, లోపల ప్రవేశింప. ఇక్కడ కూడా న్యాయమునకు ఆటంకము కలుగుతుంది. స్వబుద్ధి మీద ఆధారపడిన వ్యక్తి న్యాయాన్ని చేకూర్చడు. నీతి దూరమున నిలిచి, నీతి ఎక్కడ ఉందంట? దూరమున నిలిచి ఉందంట. అందుకే దేవుని యందు భయము భక్తి ఆయన ఎడలు నువ్వు కలిగి ఉంటే ఈ నీతి ఎంత దూరమున్నా నీకు సమీపంగా దగ్గరికి వస్తుంది. మరి అంతేకాదు ఇంకేమంటాడు? సత్యము సంత వీధిలో పడి ఉన్నది. ఎక్కడికి జారిపోయినా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నువ్వు నడిచినట్లయితే ఈ నీతి ఎంత దూరమైనా మనకు సమీపం వస్తుంది. సత్యం ఎంత సొంత వీధిలో పడి పరిగెత్తినా మన దరికి వచ్చేస్తుంది. ధర్మము లోపల ప్రవేశింప నేరదు, ధర్మము లోపల ప్రవేశింప. కాబట్టి ఈ యొక్క క్రియలు గాని ఈ యొక్క వాక్యం గాని మన జీవితంలో నెరవేర్పుగా ఉండాలి అంటే నీవు మరి సత్యముగా క్రీస్తు యందు భయముతో ఆయన సన్నిధిలో నువ్వు కనబడితేనే ఇటు కార్యము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం మరొక మాట ఇక్కడ, అవి నీ తలకు సొగసైన ముళ్ళ కిరీటము, నీ కంఠమునకు హారములై ఉన్నాయి. అవి నీ తలకు సొగసైన, చూసారా, మాలికై, సొగసైన మాలికై, నీ కంఠమునకు హారములై. అది సొగసైన మాలికము, సుగంధ ద్రవ్యముతో సొగసైన మాలిక ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి ఆయన కంఠమునకు ఆహారములై, హారం అనగా మెడలేస్తాం కదా, దండలు, హారములై. 6వ అధ్యాయము 21వ వచనం, 21. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. దేవునికి ఇష్టం ఏంటి అంటే మళ్ళా ద్వితీయోపదేశ కాండానికి అక్కడ మరి నీ గౌని యందు ముద్రించబడినాయి. అలాగనే వచ్చినప్పుడు పోయినప్పుడు మరవకూడదు. మరి ఇవన్నీ కూడా అక్కడ క్షేమంగా రాయబడింది. ఎందుకంటే వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనవలెను. ఎప్పుడైతే స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచి, క్రీస్తు యందు నమ్మిక ఉంచి నువ్వు ముందుకు భయభక్తులు కలిగి నీవు వెళ్ళినట్లయితే మరి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మరి మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఇది సాధ్యమా? చేయలేము. దేవుడు సెలవిస్తాడు. ఆయన వాక్యం, ఆయన మాటలు మన హృదయంలో ధరించుకోవాలి, మెడ చుట్టూ వాటిని కట్టుకోవాలి. మరి అలాంటి నిలువెల్లా ఆయననే కనపడాలంట లాస్ట్కి. హల్లెలూయా. అలాగా ఉంటేనే దేవుడు మనల్ని ఆరోగ్యముగా, ఎముకలకు సత్తువగా ఆయన మనకు ఉంటాడు. మరి 7వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని రాసుకొనుము. చూసా, వ్రేళ్లకు కూడా కట్టుకోవాలట దేవుని వాటి. ఎక్కడ మర్చిపోతామో, ఏడ పడిపోతామో, దేవుని మర్చిపోయి విడిచిపెట్టి ఆయనను ఆరాధించకుండా ఎక్కడైపోతామో ప్రతిదీ జ్ఞాపకం చేసుకోవడానికి వాటిని ఎక్కడ కట్టుకోవాలంటమ్మా? నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము,
నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము అంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే స్వబుద్ధి మీద ఆధారం చేసుకోవాలి. స్వబుద్ధి మీద ఆధారం చేసుకుంటే మనం నష్టపోతాం. మనం ఏమైపోతాం? నష్టపోతాం. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే దేవుడు తప్పక మరి నిన్ను దీవిస్తాడు. ఇర్మియా 17వ అధ్యాయం 2వ వచనం. యూదా పాపము ఇనుప కంఠములతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది వారి హృదయముల నేడి పలకల మీదను చెక్కబడి వారి హృదయముల మీద పలకల మీదను చెక్కబడి ఉన్నది. పీఠముల కొమ్ముల నీ బలిపీఠము కొమ్ముల మీద చెక్కబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మన హృదయం అనే పలక మీద వాటిని రాసు. అలనాడు వాళ్ళు ఎక్కడ రాసుకున్నారట? హృదయం అనే మరి ఆ యొక్క పలక మీద వాళ్ళు రాసుకున్నారు. అలాగనే వాటిని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 7వ మరి అధ్యాయంలో సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం కదా, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. సాధ్యమైతుంది. చివరికి మిగిలేది ఇదేనండి. రాబోయే రోజుల్లో బైబిల్ కూడా చేతిలో ఉండదట, బైబిల్ కూడా దొరకదట. నువ్వు ఏ వాక్యాన్ని నీ హృదయంలో రాసి ఉంచి భద్రపరుచుకుంటావో దాని ద్వారా నీవు పరలోకానికి వెళ్తావు. అలాంటి స్థితి రాబోతుంది. అందుకే హృదయం అనే పలకలో ఈ వాక్యాలన్నీ కూడా మనము లెక్కించుకొని వాటిని అభ్యసిస్తూ మరి నెమరవేస్తూ ముందుకు మన జీవితాలను కొనసాగించాలి. చివరిగా 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలకల మీద గాని సిరాతో రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచు. ఎంత గొప్ప వాక్యం అది. చూడండి ఇక్కడ 3వ వచనం. రాతి పలకల మీద సిరాతో రాయబడక, అది తుడిచేస్తే తుడిచిపోతుంది. అది ఆ పలక, రాతి పలకలు ఉండవు, రాతి పలిగిపోతాయి. మరి ఆ రాతి పలకలు పనికిరావు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, రాతి పలకల మీద సిరాతో రాయబడక. సిరా, ఆ సిరా రాతి పలకల మీద నిలబడదు. అది కనబడినట్టే ఉంటుంది. నీళ్లు పడితే అది కరిగి మొత్తం కనబడకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ యొక్క మరి రాతి పలకల మీద సిరాతో రాయబడక మెత్తని హృదయమునందు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచుచున్నారు. దేవునికి స్తోత్రం. మెత్తని ఏమంట పలక మీద, ఆ పలకలో రాసుకోవాలి. మెత్తని పలక మీద హృదయం, మెత్తటి హృదయం, జీవము గల దేవుని ఆత్మతో జీవము కలిగిన దేవుడు. అందుకే ఇక్కడ ఆ మాటను మనం చదువుతున్నాం. పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచు. అందుకే క్రీస్తు అనే ఆ మెత్తటి హృదయాన్ని, అందుకే ప్రభు అంటాడు, మీలో నుంచి రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది. మరి ఆ చక్కటి మాట మన హృదయంలో పనిచేస్తుంది. చాలా మంది ఒక మాట అంటే బాధపడతారు, ఎక్కడో కూర్చుకున్నట్టు అవుతుంది, ఆ మాటని నన్ను ఎంతో బాధ పెట్టినామంటారు కదా. అందుకే ఆ మనస్సు అనేది, హృదయం అనేది మంచి చెడులు తెలవగలుగుతుంది. అందుకే
నువ్వు రాసుకున్న ఆ యొక్క రాత ఏదైతే ఉందో ఆత్మీయ రాత, మరి రాతి పలకల మీద రాయమాకు, సిరాతో రాయమాకు. మెత్తటి హృదయాలు వాళ్ళు పలక మీద వాటిని రాసుకో. దేవుడు తప్పక ఆ పలక యందు రాయబడిన ప్రతి వాక్యము అది నీరు కట్టి ఫలింపచేసి కుటుంబాన్ని ఏం చేస్తాడట, అభివృద్ధిలోనికి తెస్తాడు. అందుకే అప్పుడు స్వబుద్ధి మీద ఆధారము చేసుకో. దేవుని అనే పలక మీద ఏ ఆలోచన దేవుని యందు పెట్టాలనుకున్నావు వాటిని దేవుని సన్నిధిలో ఆత్మీయత దేవుని పలక మీద రాసి దేవుని ధ్యానిస్తూ ఉంటుంది. అనుదినం కొన్ని రోజులు చేసి కొంతమంది మర్చిపోతారు, ఒక వారం చేస్తారు మర్చిపోతారు, ఒక నెల చేస్తారు మర్చిపోతారు. అలా కాదు, అనుదినము దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. మరి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఎముకలకు సత్వం ఇస్తాడు. అటు పొందుకుంటేనే కదా మనము మరి అటు వాక్యాన్ని మన హృదయం అనే ఫలక మీద రాసుకొని దేవుని కొరకు సాక్షులుగా సజీవులుగా మరి ఆయన రాకడను ఎదుర్కొని బిడులుగా దేవుని సన్నిధిలో మనము కనబడతాం. దేవుడి ఇటు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. స్తోత్రాలు ప్రభువా. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దర్శించండి. వారి యొక్క వాక్యాన్ని ఎక్కడ రాసుకుంటున్నారు, ఏ వాక్యాన్ని మీద ఆధారపడుతున్నారు, ఏ స్వబుద్ధి మీద ఆధారపడి వారి జీవితాలు ముందుకు కొనసాగిస్తున్నారు. వారు నెమరు వేసుకున్నటకు కృపతాయి. హృదయం అనే పలక మీద, మెత్తటి హృదయం మీద దేవుని వాక్యం ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. అలాగా ఎవరైతే వాక్యాన్ని విని మారి హృదయం మీద రాసుకుంటున్నారో దేవుని మీద ఆధారపడతాడు బిడ్డలను కనికరించి. అదే రీతిగా మా ప్రభా, భయంకరమైన కరోనా విపత్తులో అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆత్మలకు శాంతి సమాధానం చేకూర్చారు. కుటుంబ సభ్యులకు ఓదార్పు నెమ్మదిని దయచేయండి. ఇంకనూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రభు, అటు వారికి స్వస్థత విడుదల దయచేయండి. అదే రీతిగా డాక్టర్ నర్సులను ఆయులను దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్నారు, ఓపిక సహనము దయచేయండి. దేశ సరిహద్దుల్లో ఉన్న మిల్కి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి, పోలీసు వారిని బట్టి కాచి కాపాడండి. దేశ నాయకుల కొరకే ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా పనిచేస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి చక్కటి పరిపాలన కలగచేయటకు సహాయం ఇచ్చి దేశము ప్రపంచమునైనా భయంకరమైన స్థితిలో ఉంటుంది. మానవులైనా ఒకరినొకరు చంపుకుంటూ భయంకరమైన నాయన ప్రపంచంలో శాంతి సమాధానం లేని పరిస్థితిలో ఉంటుండగా శాంతి సమాధానం నెలకొల్పండి. అదే రీతిగా నైనా తుఫాను ద్వారా ఎంతో నష్టం, అదే రీతిగా ఇసుక రేణు తుఫానుల ద్వారా నష్టం, ఇవన్నీ కూడా నైనా మీ కంట్రోల్లో, నీ స్వాధీనంలో ఉంచుకునండి. వర్షాలు ఎంత అవసరమో అంతనే మాకు అనుగ్రహించండి. ఎక్కువ వచ్చినట్లయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుంది ప్రభు. అలాంటి విపత్తులు కలగకుండా మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరచండి. వ్యవసాయదారులు ఎంతో కష్టపడి పొలాలను పండిస్తున్నారు. అది వృధా కాకుండా, వారి ప్రయాసం వృధా కాకుండా ఇలా నిలబెట్టండి. కావలసిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి. అదే రీతిగా బేతేలు క్రీస్తు సంఘ కుటుంబాన్ని కొరకే ప్రార్థిస్తున్నాం, సభ్యుల కొరకే ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మా యొక్క తల్లిని, తండ్రిని దీవించి ఆశీర్వదించి నీ కృప, నీ కాపురాన్ని, భద్రత వారిలో నీ ఆత్మను పోషి సంరక్షించి నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఆరోగ్య బలమును దయచేస్తూ అనుదినము
అయ్యా ఎంతగానో వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం పుస్తకం. అదే రీతిగా భారతీయ అనుగ్రహించిన కుమార్తె అల్లుడు కుమార్ని దీవించి ఆశీర్వదించండి. సాయి బ్రదర్ రత్న అనుగ్రహించిన కుమార్ని, రవి బ్రదర్, అనిత సిస్టర్, రత్న సిస్టర్ మరియు వారి పిల్లలను మెండర్గా దీవించండి. ఆశా అమర్ కుటుంబాలను, చిన్న కల్పన అనుగ్రహించిన బిడ్డలు, రామకృష్ణ తన సతీమణి బిడ్డలను దీవించండి. మోహన్ కుటుంబాన్ని, నరేందర్ బ్రదర్, రవి బ్రదర్, రవీందర్ బ్రదర్, నరేందర్ బ్రదర్ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అనిల్ రెడ్డిని, అంజల్ రెడ్డిని వారి కుటుంబాలను దీవించి రెక్కల కింద భద్రపరచండి. మరి జయపాల్ రెడ్డి తన కుటుంబాన్ని, బిడ్డలను, వ్యాపారాన్ని దీవించండి. లక్ష్మీబాయి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రీతిగా మా ప్రభా మరి ఎస్తేర్ ప్రసాద్ వారి కుటుంబాన్ని అనుగ్రహించిన బిడ్డను, మరి మనోహర్ భారతి అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. రాజన్ కుటి తన సతీమణి బిడ్డలను దీవించండి. ప్రభాకర్ సార్ తన యొక్క కూతుర్లు, అల్లుళ్లను, కుమారులు, కోడలు, మన్మరాలు దీవించి ఆశీర్వాదించి కృపాని కాదని భద్రత వారిపైన ఉంచండి. ఈ రీతిగా దైవజనుల కుటుంబాల సంఘాలను, పరిచర్యను పునరుత్థాన దినములో ప్రభు ఎందరైతే నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించారు అటు బిడ్డలను దీవించి నీ కృపలో భద్రపరచారు. నేహమ్యా బ్రదర్ తన సంఘాన్ని, తన కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి మా యొక్క రక్త సంబంధం ఎందరైతే సేవ పరిచయం అటు బిడ్డలు మెండారుగా దీవించండి. వారి పరిచర్య దినదినము అభివృద్ధిలోనికి వచ్చిన కృపదాయించి స్నేహితులను, క్లాస్మేట్స్ అనుగ్రహించిన కుటుంబాన్ని, సతీమలను, పిల్లలను వారు చేస్తున్న పనులను తండ్రి మెండారుగా దీవించి నీ పరిచయలో ఉంటే బిడ్డలను ఆశీర్వదించి ఈ రీతిగా మా ప్రభు మరి ప్రత్యేకంగా మా యొక్క మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పని భారము కలిగి ఉన్నారో ఇది 30, 60, 100 ప్రతిఫలం దాయించి అన్నలను, వదిలిన అక్కబావులను అనుగ్రహించిన బిడ్డలను, మన్మలను, మన్మరాలను, కుమారులను, కోడళ్లను, అల్లులను, మన్మ ప్రతి బిడ్డలను దీవించి బామర్దులను, మర్దులను, వదిలను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మరాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా లక్ష్మణ్ జ్ఞాపకం చేసుకుని స్వస్థత నీ నామంలో కలిగించండి. ప్రీతి విషయంలోనైనా మరి వివాహం సిద్ధమై మరి ఈరోజే రాత్రిలో తన వివాహం జరిగించుకుంటుండగా నీ కృపాని కాపులని భద్రతలో బిడ్డలు నూతన వధువరులను ఆశీర్వదించి వారిని జ్ఞాపకం చేస్తుంది. దాని యొక్క పేరెంట్స్ తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావన అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. బలహీనతలో ఉన్న పద్మ విషయం ప్రార్థిస్తున్నా. ఆమె నాయన తల మరి బ్యాక్ నరాల నొప్పులతో బాధపడుతుండగా విడుదల స్వస్థత కలిగించండి. నాని డబ్బును దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాని కాదని భద్రత బిడ్డలపైన వచ్చండి. చేస్తున్న ఉద్యోగం దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. అయా ప్రేమతో గర్భఫలాన్ని దీవించింది తండ్రి. సుసన్న సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందును మనుషులదని ఎదుగుటకు సహాయం దయచండి. ఈ ఆత్మ అభిషేకంతో నింపబడి చిన్ననాటి నుండి నీ పరిచయంలో బిడ్డ ముందుకు పెట్టకపోదాయిచ్చి మంచి ఆత్మీయ జ్ఞానంతో అభిషేకించండి. నిశ్చితమైతేనైనా నాని డబ్బుకు మరొకసారి మరి యొక్క శరీరాలను తాకి గర్భఫలము దయచేస్తామని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా పాశ్రమం దీవించి ఆరోగ్య బలమైన శక్తిని దయచేస్తాం. ఇక ముందు కూడా ఆరోగ్య బలమును, మంచి బలాన్ని, శక్తిని దయచేసి నీ కొరకి పరిచయంలో కుటుంబంలో నైనా వాడబెట్టుకు సహాయం దయచేయండి. నాలో ఉన్న బలహీనత, ప్రతి బలహీనత, బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు వందనాలు. ఇక ముందు కూడా ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సేవలో బలముగా, ఘనముగా వాడుకొని మహిమ పొందని ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. విశాఖగూడ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీ రెక్కల కింద భద్రపరిచి కాచు కాపాడండి. వాళ్ళు ఇచ్చి వారి కరణైన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయా వివాహం లేక అల్లాడుతున్న బిడ్డలకు వివాహం, ఉద్యోగాలు కలిగిస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు, అయా గర్భఫలము లేక అల్లాడుతున్న బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వివాహ దినములను, జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించి ఆశీర్వదించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారు స్వస్థత, విడుదల కలుగునుగా కానీ ఈ రీతిగా ఎందరైతే ప్రభు ఈ సన్నిధిలో లైవ్లో పాలు పంపులు పొందుతున్నారు అటు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి నీ కృపాని కాపులని భద్రత నిశ్చితమైతే
మరొక దినం ఈ రీతిగా కలుసుకున్నప్పుడు సహాయ కృపణ దాయిచ్చగల యేసు క్రీస్తు పేట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమందున మాత్రం నీ నామం పరిశుద్ధపరచబడిన నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం లోకమంతా భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం మా రుణ ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధన తేకండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహావాసమించండి. కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.